హాయ్ గైస్, నేను మీ అనిల్. ఈరోజు మనం వీడియోలో సి ప్రోగ్రామ్ని రాసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసుకుందాం. దానికి అవసరమైన టూల్ ఏంటో కూడా తెలుసుకుందాం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ బేసిక్స్ ఆఫ్ సి, యూ కెన్ చెక్ మై ప్రీవియస్ వీడియో ఫ్రమ్ హియర్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్ రైట్ నౌ. I hope you can see. And see, first of all, if you want to write any program, you can write it in Notepad or you can write it in any other text editor. But my recommendation is you can just choose something like VS Code. సో ఇందులో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ పైథాన్ని, C++, జావా, ఈవెన్ HTML, CSS, ఇలా అన్ని ప్రోగ్రామ్స్కి కావాల్సిన ప్లగిన్స్, సజెషన్స్కి కావాల్సిన ఇలా చూడండి ఇక్కడ. సో సర్వీస్ వర్కర్ అనగానే ఇక్కడ సజెషన్స్ వస్తున్నాయి కదా, ఇలాంటి ప్లగిన్స్ చాలా ఉన్నాయి. సో దట్స్ వై దిస్ ఇస్ బీయింగ్ మోస్ట్లీ యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్. సో అందువల్ల నేను కూడా ఇదే వాడుతున్నా. ఇప్పుడు మీకు కావాలంటే ఇంకొకటి కోడ్ బ్లాక్ అని ఉంది, దాన్ని కూడా నేను ఇన్స్టాల్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి నా దగ్గర ఆల్రెడీ VS కోడ్ ఉంది, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది. ఇట్ ఈస్ ఇఫ్ యూ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్, సో నెక్స్ట్ కొట్టుకుంటూ పోతే సో నీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇఫ్ యూ సీ వీ డూ హ్యావ్ అ హలో సి ప్రోగ్రామ్, బట్ లెట్స్ క్లోజ్ దిస్. బేసికల్గా ఇది ఓపెన్ చేసేటప్పుడు నువ్వు ఏదైనా ఒక ఫోల్డర్ని, నీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కడ కావాలో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని లైక్ యూ కెన్ చూస్ ది ఓపెన్ ఫోల్డర్ ఫ్రమ్ హియర్. సో వన్స్ యూ ఓపెన్ ది ఫోల్డర్, ఇట్ లుక్స్ లైక్ ఎంప్టీ. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ నౌ యూ కెన్ క్రియేట్ అనదర్ ఫోల్డర్ కాల్డ్ సి ప్రోగ్రామ్స్. సో ఎలా క్రియేట్ చేయాలి ఫోల్డర్ అంటే ఇక్కడికి వెళ్ళి, so hi, new folder, I'm just entering like new folder. So you can create a folder like this. You can create a file like anything like hello.c. You can create a file. So I said like hello.c. If you see here, this is identifying as a C file. So the reason for this is ఇక్కడ నేను కొన్ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేను C++, ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ C++ ప్లగిన్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్, C++. సో ఇన్ జనరల్ యూ కెన్ జస్ట్ టైప్ C++, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సజెషన్స్ లైక్ దిస్. సో ఒకసారి ఇలా క్లిక్ చేసిన తర్వాత నీకు ఇన్స్టాల్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే నీకు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది. సో రైట్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. సో ఇక్కడ ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసేదానికన్నా ముందు, సో వాట్ యూ కెన్ డూ వాజ్, so you need to install these compilers, any of these compilers. So right now I'm using MinGW. So this one you can install, and I'm just opening this on a browser to show you like how to install that as well. So this one also I already have installed on my PC, so I will not be able to install one more time for you. And ఇక్కడ చూడండి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసే టైంలో మీకు ఒక చోట ఆప్షన్ అడుగుతుంది. ఆ ఆప్షన్ మీరు x86_64 అని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాలేషన్ ఈస్ డన్, వాట్ యూ కెన్ డూ ఇస్, ఆర్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్, యూ హ్యావ్ టు గో టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. లైక్ సో ఇఫ్ యూ టైప్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ హియర్, సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళి మీరు పాత్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పాత్ ఎందుకు సెట్ చేయాలి అంటే, సో ది సేమ్ లొకేషన్ దట్ ఐ హ్యావ్ installed. So if you see, MinGW is installed in this folder, right? You can see here, right? All these things are installed. సో మనం ఇక్కడ బిన్ వరకు లొకేషన్ ఇవ్వాలి. సో ఇది ఎందుకు ఇవ్వాలి అంటే, బేసిక్గా నువ్వు ఎక్కడైనా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇలా ఏ ర్యాండమ్ లొకేషన్లో ఏ లొకేషన్లో అయినా ఓపెన్ చేసి నువ్వు ఈ C++ కమాండ్స్ని వాడాలి అని అనుకుంటే you have to use this path. And also ఈ పాత్ని సెట్ చేయడం వల్ల ఇక్కడ వర్షన్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి కదా, సేమ్ ఇలాగే మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు ఈ కమాండ్స్ ఎంటర్ చేస్తే మీకు ఇలా వర్షన్ డీటెయిల్స్ వస్తాయి. వన్స్ యూ గెట్ ది వర్షన్ డీటెయిల్స్, యూ ఆర్ గుడ్ టు గో. నౌ యూ కెన్ కమ్ బ్యాక్ టు VS Code, and now you can install this one. And once you install, that's it, you're good to go. So I'll tell you now, we'll write one program. So you can come back to folders over here, and this is search, and this is plugins. We will use these are not necessary for right now. So let's get into hello.c and let's start #include
సో ఇక్కడ మీరు చూసినట్టయితే నాకు సజెషన్స్ కూడా వస్తున్నాయి, stdio.h. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ యూ గెట్ యూజింగ్ దీస్ ప్లగిన్స్. సో తర్వాత మనం మెయిన్ ఫంక్షన్ ఉంటుంది అనుకున్నాం. సో మెయిన్ ఫంక్షన్ని స్టార్ట్ చేసి, సో ఇక్కడ మనం ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ ఓవర్ హియర్. ఇప్పుడు మనం ఈ ప్రింట్ఎఫ్ ఏంటి, మెయిన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాల్సిన పని లేదు. అలా ట్రైంగ్ టు డూ అస్ లాస్ట్ వీడియోలో చూసిన ఒక చిన్న శాంపుల్ స్నిప్పెట్ని నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. సో జస్ట్ హాయ్ అని. సో దట్స్ ఆల్ ఐఎమ్ డూయింగ్. And one more thing that I need to do is so return 0 or something. I'll tell you everything later. Right now, whatever is, this is the program that I have written. So దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా? సో బేసిక్గా టర్మినల్కి వెళ్తే ఇక్కడ రన్ బిల్డ్ టాస్క్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే you got GCC .exe. This is used for C compiler, C program ni compile cheyadaniki vaadtam. So once you execute this, so if you see there's one exe file getting generated. So exe file మీకు దీని గురించి ఆల్రెడీ తెలుసు. సో నేను ఒక సి ప్రోగ్రామ్ని కంపైలర్కి ఇస్తే అది కంపైల్ చేసి మనకు ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ ఫైల్ని లింకర్కి ఇస్తే మనం ఇదంతా చెయ్యం. సో బేసిక్గా జీసీసీ నీకు ఆల్రెడీ అన్నీ ఎగ్జిక్యూట్ చేసి నీకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇచ్చింది. సో ఆ లింకర్ ఏం చేస్తుందంటే ఈ ఎక్సీ ఫైల్ని జనరేట్ చేసి మనకి ఇస్తుంది. ఈ ఎక్సీ ఫైల్ని డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అగైన్ ఐ జనరలీ డూ దిస్ వై. సో హలో, అక్కడ మనం ప్రోగ్రామ్స్లో సో ఎక్కడున్నాం, న్యూ ఫోల్డర్లో ఉన్నాం. సో ఐ హ్యావ్ టు గో ఇన్ టు న్యూ ఫోల్డర్. సో దెన్ ఐ కెన్ జస్ట్ ఎగ్జిక్యూట్ hello.exe. సో ఐ గాట్ అవుట్పుట్. So that's it. This is way that I do. So I write a program, and there is one more thing that I can tell you. So you can run build task on the other Control-Shift-B. So this is one more command that you can just press and then just enter it. It will just do the same thing. And once that is done, so again you go ahead and I'll show you one more time. I'll just delete this guy over here. You cannot open this. Even if you open, like you cannot even understand, but yeah, you can try opening it in Notepad and then see em untadi a file lo ani. But right now I'll do one more time. So Control-Shift-B, and then I'm just clicking on that button. So now I got one more time exe file. If I wanted to execute this, what I'll do is I'll just say hello.tab. I'm just pressing tab, so I'll get that exe file and then I see the output. I have told you that I will also show you how to write the program in code blocks. Now code blocks software ni download cheskunte, let's say I have downloaded the code blocks. సో బేసిక్గా నేను పోర్టబుల్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకున్నా. ఇఫ్ యూ గో టు డౌన్లోడ్స్, సో యూ కెన్ క్లిక్ ఆన్ హియర్ అండ్ ఇక్కడ చూస్తే మీకు సో బేసిక్గా సెటప్ ఈఎక్సీ ఫైల్ ఉంది, నాన్ సెటప్ కూడా ఉంది. సో ఐ డెంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్. ఐ జస్ట్ చూస్డ్ నాన్ సెటప్. ఇట్స్ జస్ట్ ది జిప్ ఫైల్ దట్ దే విల్ ప్రొవైడ్. So once you come here, so you can just download either it is 64-bit operating system or 32-bit operating system, depends on that. You can choose Windows, whichever is related to your operating system, you can download it. All you need to do is just click on it. So it will just get downloaded. And I'll show you now, I'll just, open the code blocks. You see here, right? Thus I have just downloaded the zip file and I extracted it. ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇవి కనబడుతుంది కదా. సో నేను ఇక్కడ codeblocks.exeని డబుల్ క్లిక్ చేశాను. ఈవెన్ దిస్ వన్ ఆల్సో యూజ్ minzw. సో దిస్ హ్యాస్ గాట్ అనదర్ వర్షన్ ఆఫ్ minzw. సో బేసిక్గా నేను డౌన్లోడ్ చేసేటప్పుడు ఇది వాడాలి అనుకుంటే, మీరు కోడ్ బ్లాక్స్ వాడాలి అనుకుంటే, you no need to install minzw separately. If you are using VS Code, then you have to do it. So basically ఇక్కడ మీకు ఆల్రెడీ minzw తో పాటు ఈ ప్యాకేజ్ మొత్తం వచ్చింది. So if you see, this is already detected that compiler. So if you say okay, it will just go there. And if you wanted to write
or use the VS Code, then probably you need the MinZW separately installed, or else you can just choose this. And one more thing I would like to say is, here if you see, this is including compiler, right? So this is what I have downloaded. So this has the compiler inside, so I no need to install. That is the reason. It's not, if you download this, probably you need again WinZW installed separately. So that's it. So let's open this file and leave everything aside. So I'll just choose files like, okay, I can even write, I'll just empty file, first save it to C programs, or new folder again, say hello2.c. okay, I'll just copy the code from there, right? I'll just copy the code from here and then let's save it. So now if you see, I have the same program written over here, so this will be a bit easy for you. So I'm just clicking on this button, so it just opens up the command prompt saying with the output. So this is how it is. So code blocks is a bit easy to execute, and then that VS Code is a bit cumbersome to execute. But yeah, this is also pretty easy. So you see, like hello.c came here, I can even execute this one from here, right? So then I'll have to say hello.to.exe, then this also gives the output. So this is how you can write a C program and execute it in VS Code, and you can write it in code block. If you're a beginner, probably you can just start with this code blocks. So that's fine. So there are so many options that you see in this here. So probably we'll talk about how to debug the code, things like that later. But for now, that is it. So yeah, I hope you know now how to write a program in code block. Code blocks are VS Code. Before you leave, please like the video, so that will help me to make more videos, and do subscribe if you want to get more updates from my channel. If I'm missing anything, please do comment. Thank you very much for watching. Have a good day.